కూటి కోసం కోటి తిప్పులు అనే సామెత ఎన్నటికీ మర్చిపోవద్దని పెద్దలు చెప్తుంటారు. అది ముమ్మాటికి నిజం. దానికోసం ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఏ పని చేతకని వ్యక్తులు మాటలతో నేటి సమాజంలో చలమణి అవుతున్నారు. వారు చేసే అకృత్యాలు అంత ఇంత కాదు. కానీ ఇక్కడ అర్ధ వయసు కళా యువకుడిని విధి వెక్కిరించి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. కంటి చూపు లేకపోయినా కన్నవాళ్ళ కోసం కష్టపడుతున్న వరంగల్ వాసిపై ప్రత్యేక కథనం. కష్టపడాలన్న తపన ఉంటే చాలు, వయస్సుతో పనే లేదు. పైగా ఆ తపన మరింత బలంగా ఉంటే అంగవైకల్యం ఉన్న కష్టమైన పనిని ఇష్టంగా చేయవచ్చునని నిరూపిస్తున్నాడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ మెకానిక్. కంటి చూపు లేకున్నా మెకానిక్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. విధి వెక్కిరించినా కూడా దృఢ సంకల్పంతో ఇతరులతో పోటీ పడి మెకానిక్ చేస్తున్న అఫేజ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు అఫేజ్. 10 ఏళ్ల క్రిందట కంటి చూపు కోల్పోయిన అఫేజ్ కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నారు. అయినా కానీ పోషణ కష్టమవుతుంది. కంటి చూపు లేకపోవడంతో ఎక్కడ ఉద్యోగం రావడం లేదు. దీంతో అఫేజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ తిలక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు అఫేజ్ కి 2 కుమారులు, 1 కూతురు. గత 4 సంవత్సరాలు కూటి కోసం కోటి తిప్పలు పడుతూ దుర్భర జీవితం గడుపుతున్నాడు. గత కొద్ది సంవత్సరాలు అంధత్వంలో కాలం గడుపుతున్నారు. 4 పదుల వయసు గల అఫేజ్ చీకటి ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తున్నారు. కన్న పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం సాయం చేయకున్నా తన పట్టుదలతో మెకానిక్ చేస్తున్నారు. నమ్మడానికి విచిత్రంగానే ఉన్నా ఇది మాత్రం నిజం. అంగవైకల్యం అవహేళన చేసిన ఆటో మెకానిక్ లో అద్భుతాలు చేస్తున్నారు. రిక్కాడితే డొక్కాడని పరిస్థితి మార్గ మధ్యంలో ప్రపంచాన్ని తెలుసుకోవాల్సిన సమయంలోనే యాక్సిడెంట్లో 2 కళ్ళు కోల్పోయిన అఫీజ్ ఈ మధ్యలో ఆటో కార్మికునిగా, ఆటో మెకానిక్గా ఆటోను తోలుకొని జీవనం కొనసాగించే నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అఫీజ్ మాత్రం పుట్టకూటి కోసానికి ఆటోలను బాగు చేసుకొని, అంటే మెకానిక్ వృత్తిని నమ్ముకొని ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం నుంచి కూడా లబ్ధి పొందకుండా అతడు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. వాళ్ళ కుటుంబం మొత్తం పిల్లలతో సహా కూడా జస్ట్ అంటే రోజుకు 150-200 రూపాయలు కూడా సంపాదించి దానితోనే చిన్న 200 రూపాయలతోనే కాలం గడుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మనతో మాట్లాడడానికి అఫీజ్ ఉన్నాడు. మరి ఆయన కళ్ళు మార్గ మధ్యంలో ఏ విధంగా ఆయన కళ్ళు 2 పాడైపోయాయి, అంధత్వం ఎలా వచ్చింది, అతనికి అంధత్వంతో మెకానిక్ ఎలా చేయగలుగుతున్నాడో అతన్ని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నా పేరు ఎండి అఫీజ్. అఫీజ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి అఫీజ్ ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఆయన మాటల్లో ఆయనకు 2 కళ్ళు లేవు, అంధత్వం వచ్చింది. అతనికి అంధత్వంతోనే మెకానిజాన్ని, ఆటో మెకానిజాన్ని చేసుకుని ఎలా చేసుకోగలుగుతున్నాడు అని తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు ఎలా చేస్తాం? సార్, నా పేరు ఎండి అఫీజ్. నేను 93 బ్యాచ్ 10th క్లాసు. 94 నుంచి ఆటో నగర్లో ఎలక్ట్రీషియన్ పని నేర్చుకునే పని చేసేవాడిని. ఆటో నగర్లో లారీలు, బస్సులు, పెద్ద వెహికల్ ఎలక్ట్రీషియన్ పని చేస్తూ ఖాళీ సమయంలో మెకానిక్ దగ్గర ఖాళీ కూర్చుని వాళ్ళ చేసే పనిని చూసి నేను అవగాహనతోటి 2003లో నాకు రోడ్డు మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్లో నాకు డిఎస్పి సుమతి గారు నన్ను బతికించారు. రోడ్డు మీద పడుకుంటే ఎవరో ఫోన్ చేస్తే ఆ మేడం వచ్చి నన్ను తీసుకుపోయి ఎండిఎంలో జాయిన్ చేసి నన్ను బతికించింది. నా బతికించిన తర్వాత తెల్లారి ఒక హై కనపడతలేదంటే ఐ ఇన్స్టిట్యూట్లో పోయి చూస్తే హైలో బ్రెయిన్లో నర్స్ ఇంజూరీ అయిపోయింది, కై కనపడదని చెప్పారు. ఆ కనపడడంతో నేను ఏం చేయాలి, ఎలా బతుకుతా అని చెప్పి ఆ జీవనం ఆ టైంలో అయ్యో మరి ఎట్లా అని ఆయన ఒకటే హైతోటి ఆటో నగర్లో మళ్ళీ మెకానిజం చేస్తూ మళ్ళీ ఎట్లా 2 కళ్ళు పాడయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒకటి 2003, ఒకటి 2005. 2005లో మళ్ళీ లక్ష్మీ బాంబు వచ్చి కంట్లో పడ్డది. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, నా జీవితం చీకటి అయిపోయింది. అయ్యో ఎట్లా ఏం చేద్దామని చెప్పి అనుకునేసరికి మొత్తం టోటల్ చీకటి అయిపోయింది. మళ్ళీ నేను ఏం చేయాలి అని చెప్పి ఒక ఆటో కొనుక్కున్నాను. ఆటో కొనుక్కున్న తర్వాత
దాన్ని నడుపుతూ మెయింటైన్ చేస్తుంటే దాని డబ్బులు దానికి రిపేర్కి అవుతున్నాయి. అట్లా ఏం చేయాలి మరి, ఎట్లా నా జీవితం ఎట్లా గడుస్తుంది అని చెప్పి దాన్ని ఒక్కొక్కటి రిపేర్ మెకానిక్ దగ్గర పోయి చేపిస్తూ, అన్న ఇది ఎలా చేయాలంటే ఇట్లా చెప్పేవాడు రాజు మెకానిక్ అని చెప్పి. అయితే దాంతో పాటు నేను మొత్తం టోటలీ మెకానిజం నేర్చుకున్నాను. ఆటోది టోటల్ మెకానిజం చేయగలుగుతా. ఆ ఇంటి దగ్గరికి రోజుకొకటి అలా వచ్చి కొందరు చాలా ఉండేవారు వచ్చి చేయించుకుంటారు. దానివల్ల నాకు రోజు 100-200 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. దాంతో నేను జీవనం గడుపుతున్నాను. గవర్నమెంట్ తోటి నాకు ఎలాంటి ఆర్థిక సహాయం లేదు. నాకు ఒక గృహం కావాలి, చిన్నప్పటి స్థలం ఇస్తే ఎక్కడైనా షాప్ వర్క్షాప్ పెట్టుకొని నాతో పాటు ఇంకొక వర్కర్కు నేను తోడు సహాయం చేస్తానని, చిన్నగా రిపేర్ చేసుకొని బతుకుతాననే నాకు ఒక కోరిక. అంటే నీకు ప్రభుత్వం పింఛన్ రావట్లేదా? పింఛన్ 3,000 రూపాయలు వస్తుంది. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి మైనార్టీ తరఫున నాకు మా ఎమ్మెల్యే గారు తరఫున అనే మైనార్టీ తరఫున నాకు నన్నప్పుడే నరేందర్ గారు నాకు గవర్నమెంట్ తరఫున నాకు సహాయం చేయాలి. మైనార్టీ లోన్ల తరఫున చిన్నపాటి లోన్ సహాయం చేస్తే నేను ఎక్కడైనా చిన్నపాటి వర్క్షాప్ ఓపెన్ చేసుకొని బతుకుతాను, కుటుంబాన్ని నడుస్తాను. ఓకే, వాళ్ళ ఇప్పుడు ఫీజు సంబంధించిన జీవిత సహచరి ఉంది. ఆ జీవిత సహచరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి జీవిత సహచరి కాయ కష్టం చేసి కూడా అతనికి అంధత్వం వచ్చినప్పుడు కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, వీళ్ళను ఆ జీవిత సహచరి కూడా ఏ విధంగా చేస్తుంది అని చెప్పి ఆమె అంటే కుటుంబ నేపథ్యం అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పమ్మా, ఏ విధంగా మీరు? హలో, నా పేరు నజీమా, మా ఆయన పేరు హఫీజ్. రోజుకు ఒక 100 రూపాయలు 200 పని చేస్తే అదే నడుపుకుంటాం జీవితం. రోజుకు ఒక ఇల్లు కావాలి మాకు. ఏదైనా మైనార్టీ లోన్ ఇప్పించగలరు. ఓకే, మొత్తానికి చూసుకుంటే మాత్రం వాళ్ళ జీవిత సహచరి ఉన్న హఫీజ్ కూడా కోరుకునేది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నేను అంధత్వాన్ని కోల్పోయినా, అంధత్వంతో బాధపడుతున్నాను, నాకు చీకటి రోజులే కనిపిస్తున్నాయి కాబట్టి నాకు టీఆర్ఎస్ తెలంగాణ గవర్నమెంట్లో కూడా నన్ను ఆదుకోవాలి. తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా మమ్మల్ని పట్టించుకొని కూడా మాకు మైనార్టీ తరపు నుంచి ఏదైనా లోన్స్ కానీ ప్రభుత్వం ఆర్థిక పరమైన విధానాలతో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. జీవిత సహచరి మాత్రం రోజుకు 200తో వస్తే మేము పొట్ట గడుస్తూ ఉంది, మేము చాలని జీవితాలతో కూడా మేము అర్ధాకలతో బతుకు గడుపుతున్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మాను, వరంగల్.